ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 31. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యముగానే మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమా 8:26-27. ప్రార్థనలోని అతి నిగూఢమైన రహస్యమిది. మానవ భాషలో చెప్పలేని దైవ సంబంధమైన ఏర్పాటు. మన వేదాంత విద్య దీనిని వివరించలేదు. అయితే ఈ విషయం అర్థం కాకపోయినా అతి సామాన్యమైన విశ్వాసానికి కూడా ఈ విషయం అనుభవమే. మనకు అర్థం కాని భారాలెన్నో మన హృదయంపై మోస్తూ ఉన్నాం. మన మనస్సు ఎన్నెన్నో అస్పష్టమైన నివేదనలను దేవుని ఎదుట ఉంచాలని ఉవ్విల్లూరుతూ ఉన్నది. అయితే ఇవన్నీ పరమసింహాసనం నుండి వచ్చిన ప్రతిధ్వనులే, దేవుని హృదయంలో నుండి వెలువడిన గుసగుసలే. సాధారణంగా మన హృదయంలో పాట కంటే మూలిగే ఎక్కువ ధ్వనిస్తూ ఉంటుంది. అయితే ఈ భారం ధన్యకరమైనది. ఈ భారం క్రింద ఆనందగానాలు, భాషకందని ఉత్సాహగానాలు ఉన్నాయి. ఇది ఉచ్చరింప సఖ్యంగానే మూలుగు. దీనిని మనకై మనం పలకలేం. కొన్నిసార్లు మన అంతరంగంలో దేవుడే ప్రార్థిస్తున్నాడన్న ఒక భావం తప్ప మరేది అనుభవంలోకి రాదు. ఆయనకే అర్థమయ్యే ఒక అవసరం కోసం ఆయన మనలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇందువల్ల మన హృదయ సంపూర్ణతను, మన ఆత్మ భారాన్ని, మనలను వేధించే వేదనను ఆయన సన్నిధిలో ఒలకబోయాలి. ఆయన వింటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, స్వీకరిస్తున్నాడు. మన ప్రార్థనలో ఏదైనా సరికానిది కానీ, అడగకూడనిది కానీ ఉంటే దాన్ని వేరు చేసి మిగిలిన దాన్ని ప్రధాన యాజకుని హోమంతో పాటు మహోన్నతుని సింహాసనం చెంతకు పంపిస్తున్నాడు. మన ప్రార్థన ఆయన నామం పేరిట అంగీకరించబడుతుంది. అస్తమానము దేవునితో మాట్లాడటము, ఆయన మాటలు వినడము కూడా అవసరం లేదు. ఆయనతో సహవాసం కలిగి ఉండనవసరం లేదు. ఊహలకందని ఒక తీయని సహవాసమేదో ఎప్పుడూ దేవుణ్ణి మన హృదయంతో ఐక్యం చేస్తూనే ఉంటుంది. తల్లి పక్కన ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి, తల్లి కానీ పిల్లవాడు కానీ మాట్లాడుకోకపోయినా వాళ్ళ మధ్య ఒక బంధం ఉంటుంది. పిల్లవాడు తన ఆటలో తానుంటాడు, తల్లి తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఇద్దరి మధ్య సహవాసం తెగిపోదు. తన తల్లి తనతో ఉన్నదని పిల్లవాడికి తెలుసు, పిల్లవాడు క్షేమంగా ఉన్నాడని తల్లికి తెలుసు. అలాగే విశ్వాసి, దేవుడు గంటల తరబడి తమ మౌన సహవాసంలో ఉంటారు. విశ్వాసి తన పనుల్లో నిమగ్నమై ఉంటాడు. అయినప్పటికీ తాను చేస్తున్న ప్రతి చిన్న పనిలోనూ దేవుని హస్తం తోడుగా ఉన్నదన్న ఆత్మజ్ఞానం అతనికి ఉంటుంది. దేవుని సమ్మతి, ఆయన ఆశీర్వాదం తనతో ఉన్నాయని అతనికి తెలుసు. అయితే చెప్పసఖ్యం కాని భారాలు, బాధలు వచ్చి పడినప్పుడు, అర్థం చేసుకోలేని సమస్యలు ఆవహించినప్పుడు నేరుగా దేవుని ఒడిలో వాలిపోగలగటం, మన దుఃఖాన్ని ఆయన ఎదుట వెళ్ళబుచ్చటం ఎంత ధన్యకరం. ఆమెన్.